గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కోరుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవాన్ని కానీ పేరు నమోత్సవించుకున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచరే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు
ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హరి హిరణ్మయ వపు ధృతశంఖచక్రః. బృహత్ పరాశరీయంలో పరమాత్మ స్వరూపాన్ని ఈ విధంగా వర్ణించారు. పద్మాన్ని ఆసనంగా కలిగి సూర్యమండలాంతర్వర్తి అయి కేయూరములు మకర కుండలాలు కిరీటహారములను ధరించినటువంటి శంఖ చక్రాలతో కలవాడైన సువర్ణ శరీరంతో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి మనందరం కూడా ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ స్వామివారికి ఉభయనాంచారులతో జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు శ్రీవైఖానస ఆగమోక్తంగా స్వామివారికి ప్రప్రథమంగా భక్త సంకల్పాన్ని నివేదించి ఆ తదుపరి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని విశ్వక్సేనుల వారి ఆరాధన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అదిగో జగన్మాత యొక్క సుకుమారమైనటువంటి సుందరమైన స్వరూపం. అమ్మవారి యొక్క లీలా విలాసాన్ని వర్ణించడం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఒక ప్రక్కన, భూమహాలక్ష్మి అమ్మవారు మరొక ప్రక్కన స్వామివారికి నిత్యాన పాయనులై సకల జగత్తుని పోషిస్తూ పాలిస్తున్నారు. విశ్వక్సేనుల వారు స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు. భగవత్ కళ్యాణం జరిగేటప్పుడు ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా సకల జగత్తుకి క్షేమ లాభాలు కలగాలని విశ్వక్సేనుల వారిని జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేసి కళ్యాణ దేవతలను కూడా ఆవాహన చేసి అష్టదిక్పాలకులను ఇంద్రాది దేవతలను సప్తర్షులను సకల మునిగణాన్ని అక్కడ ఆవాహన చేస్తున్నారు. ఆ తదుపరి వారందరికీ కూడా సమస్త ఉపచారాలను సమర్పణ చేస్తారు. వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. త్రయోదశ ఉపచారాలను సమర్పణ చేస్తారు. అదిగో అక్కడ కలశ రజత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తున్నారు. సమంత్రకంగా పుష్పమాలికాదులను సమర్పణ చేసి మామిడి ఆకులతో కలశాన్ని అలంకరించి ఆ నదీ జలాలలోకి సమస్త దేవతా పరివారాన్ని కూడా ఆవాహన చేస్తూ స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమాలతో శుభ వేదమంత్రాల పఠనంతో వాటి యొక్క శ్రవణంతో వాయుమండలమంతా కూడా విలక్షణమైనటువంటి పవిత్రతతో విరాజిల్లుతూ మనం దర్శించేటువంటి తులసి పుష్ప అక్షత గంధాదులన్నీ కూడా సమస్త మానవాళికి కూడా సకల శ్రేయస్సులను శుభాలను అనుగ్రహం చేస్తూ కైంకర్యపరులు అక్కడ చేస్తున్నటువంటి వేదమంత్రోక్తమైనటువంటి శ్రద్ధాసక్తులతో వారు అక్కడ చేస్తున్నటువంటి క్రతువుని మనం అందరం కూడా శ్రద్ధగా వీక్షించటం, ఆలకించటం, మంత్రాలను వినడం, స్వామివారిని భక్తితో స్మరణ చేయడం ద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అక్కడ పుణ్య అహ వచనము అంటే శుభమైనటువంటి మంగళకరమైనటువంటి మాటలను పలుకుతూ వేద మంత్రాలను తెలుపుతూ జరిగేటువంటి ఒక క్రతువు. వాటిలో సకల దిక్కులలోకి కూడా మార్జనాన్ని జరిపించడం ద్వారా ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అమంగళకరమైనటువంటి ద్రవ్యం కానీ లేదా మరేదైనా వస్తువులు కానీ భావనలు కానీ కూడా
అక్కడ నుంచి తరిమివేయబడతాయి పుణ్యాహవాచన శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు ఇతయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మత దేవాః వందనత విష్ణుర్చక్రమే పృథివ్యా సప్తధామిభిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగం సరే త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ని విష్ణోః కర్మాణి వసుదేతో వృతాని వసుసి ఇంద్రస్యజసఖాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివేవ చక్షురా తదం తద్విప్రాస్వయ వన్యవాజార్ధ్రువాగం దస్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసరస్సు ద్రవిణోదా శిరస్సు ప్రగింసతే ద్రవిణోదా వీరదేషణ్ణో ద్రవిణోధారాः స్థితిర్ఘమాయుः యత్పుణ్యం నక్షత్రం తద్వత్కరుతోపవిషం యదా వై సూర్యవదతి అత నక్షత్రం నైతి యావత్ తత్ సూర్యగచ్ఛేతి యతధిహన్యం పశ్యేతి తావత్ గురుదత్కారీ స్యాద్ పుణ్యాయ వృద్ధి ఓం భూః అత విరోక్తిమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మ అంగం స్థండిల పరిధిపరిశ్రాశ్రోత్తంత్రవిషత్తం శాంతత్వం సగ పుణ్యాభాజిని పుణ్యాంబరంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు కరుణ పుణ్యాంబరంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు కరుణ పుణ్యాంబరంతో భ్రంతు పుణ్యాంకర్మణోస్తు స్వస్తినేంద్రోత్స్వాసన పుషాశ్వేదాः స్వస్తి నస్తాక్షరిష్ణేమి స్వస్తి న బృహస్పతి దదాతు ఓం భూవతి విరోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మ అంగం స్థండిల పరివిశ్రాశ్రోత్తంత్రవిషత్తం శాంతత్వం స పుణ్యాభాజిని స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతో భ్రంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మావ్యేనం సంసద్యాం త్రందేవం తదేన్నోస్తు అనురాధాన్ హవిషావధ్యంతః శతంజీవేం సదస్వీరాः ఓం భూవతి విరోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మ అంగం స్థండిల పరివిశ్రాశ్రోత్తంత్రవిషత్తం శాంతత్వం స పుణ్యాచనకర్మి రుద్ధిం భ్రంతో భ్రంతు कर्म रुद्धतां कर्म रुद्धिं भ्रन्तः भ्रन्तु कर्म रुद्धतां कर्म रुद्धिं भ्रन्तः भ्रन्तु कर्म रुद्धतां रुद्धि समृद्धि पुण्यासमृद्धि आपोहिष्टामयोभवस्थानं ऊर्जेदातनां हेरणाय चक्षे योपस्वदमारदस्तस्य भार्यदेनः उषतीर्यो मात्रः तस्मार्गमावो शिक्ष्याय जन्मधा आपो जनेथा जनः हिरण्यवर्णास्य पावकायः जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भन्धद्रेवरोपास्थान् आपसग्गस्याना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विदर्शिनिः यः पोदासवनात्मा पनन्त महादेव जनाः पनन्त मनवोधिया पनन्त विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देव दिद्यते अग्ने कृत्वा कृतकुम्भरणु येन देवाः पवित्रेण आत्मानं प्रदेशाः तेन सहस्रधारेण पामान्यः पनन्त मां प्राजापत्यं पवित्रं यतोऽद्यामुखं हिरण्मयं तेन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिति सहमाप्नातु सोमस्वस्तावरणसमीक्षाः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामोर्जयन्त्वापुनातु तच्छयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञपति दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातु भेषजं शन्नो हस्तद्विपदेः शञ्चदुष्पदे ओम शान्ति शान्ति शान्तिः प्राच्याहान्ति देवार्तिरामार्जयन्तां दक्षिणायान्ति स्मासाः पितरामार्जयन्तां प्रदीक्षान्ति शिखराः पशुवामार्जयन्तां उदीहीत्यान्तिश्चा भोषधयो वनस्पतिमार्जयन्ताम् ऊर्ध्वायामित्यग्निसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् उदोदराद्रे नागेभ्यो मार्जयन्ताम् वास्तवास्पदे प्रजानि यस्मान् स्वावेशानमेव भवानः यत्ते महे प्रजन्नो शस्यनेदुपदे शंचदुष्पदे वास्तवास्पदे शक्मया सुमसदाते सक्षीमयी शरण्या गातमत्याः आवक्ष्यमुदयगे वरन्नो यूयम्बादस्तभिः सदानः अमीवः वास्तवास्पदे विश्वारूपाण्याविषन्ने सखा सेवयेदनः अनोरणीयान् महतां हीयानात्मा गुहायां नीतोऽस्यन्तः तमः कदम्बस्वेदशोको धातुप्रदारान् महिमानिमीशं सप्तः प्राणाः प्रवन्ति सप्ताः सप्ताच्च समिद सप्त विश्वाः सप्त इमे लोकाये शरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त वरुणान्माय सक्सेनान्माय पुनः पाद्याचं समर्पयामि वरुणान्माय सक्सेनान्माय यथा भाषा गुरावारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారికి శ్రీభూసతులతో జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించి ఆ తదుపరి సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు.
మనమందరం కూడా అక్కడ పంచమృత్తికా పాలికలను దర్శిస్తున్నాము. వాటిలోకి ఓషధి బీజాలను మంత్రజలాన్ని ప్రోక్షణ చేసి సకల మంగళ ద్రవ్యాలతో అభిమంత్రించి భూదేవి అమ్మవారికి అక్కడ ఉపచారాలను సమర్పణ చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రకృతి తత్వము వివృతంగా ఉంటుంది. భగవద్గీతలో భగవానుడు భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అంటూ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగాలట. కాబట్టి ప్రకృతి స్వరూపమే శ్రీహరి ఆత్మగా మనందరం దర్శించగలగాలి. అటువంటి ప్రకృతి స్వరూపంగా ఉన్న శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధన అక్కడ నిర్వర్తిస్తున్నారు కైంకర్యపరులు. ఆకాశతత్వంగా విరాజిల్లేటువంటి స్వామివారు, జలతత్వంలో విరాజిల్లేటువంటి స్వామివారు, పృథ్వీతత్వంగా, వాయుతత్వంగా, అదేవిధంగా జలతత్వంగా ఇందాక పుణ్యాహవాచన కార్యక్రమంతో సకల జనుల యొక్క సంకల్పాలను నెరవేర్చడానికి జలతత్వంగా భాసిల్లుతూ, పృథ్వీతత్వంగా అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమంలో స్వామివారు మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. భూస్వరూపుడైనటువంటి స్వామి పంచసంఖ్య గుణముచే విస్తారుడై శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనేటువంటి 5 గుణాలుగా పరిపూర్ణుడవుతాడు. కాబట్టి ఆ 5 గుణాలకి ప్రతీకగా 5 మట్టి పాత్రలలో ఓషధీ బీజాలను నిక్షిప్తం చేసి సమంత్రకంగా అక్కడ ఉపచారాలను సమర్పణ చేస్తారు. పృథ్వీతత్వ స్వరూపమైన శ్రీమన్నారాయణుడి యొక్క అర్చనా విధిని సంకల్పపూర్వకంగా మనందరం కూడా ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమంలో దర్శించాము. ఇక తదుపరి కళ్యాణోత్సవ ఘట్టంలో అతి ముఖ్యమైనటువంటి ప్రతిసరబంధన కార్యక్రమం. సర్పదేవతలను ఆవాహన చేస్తూ జరిగేటువంటి ఈ క్రతువు స్వస్తి సూక్తాలను చదువుతూ శ్రీవైఖానస ఆగమ విధి విధానాలతో నిర్వర్తిస్తారు. ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే. ఓం షణ్ణో సత్తాం స్వయంభరగ్రేం తేం దాయ నాగరాజమావాహయామి, సహశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమధ్యం సమర్పయామి, ఇదమాట్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినా భగ స్వస్తి దేవేదర్నర్వణః స్వస్తి పూషాం శిరోదాదనః స్వస్త్యావాః పృథివీ సుచేతనాః స్వస్తేః వాయుం పభ్రామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వేః దేవానోః అద్యా స్వస్తేః వైశ్వానరో వసరగ్నిః స్వస్తేః దేవాః వంత్రిభువః స్వస్తేః స్వస్తి నోః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః ఇదే కృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్థతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహద్దసోనాము వారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసాజదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే స్వభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. స్వామివారికి అమ్మవార్లకు జరపబోతున్నటువంటి ఈ ప్రతిసర బంధన కార్యక్రమంలో సకల జగద్రక్షకుడిగా స్వామివారి యొక్క స్వరూపం మనందరికీ కూడా ప్రస్ఫుటమవుతుంది. అందుకే భాగవతంలో పోతనామాత్యుల వారు మించె తన కీర్తి చేత వాసించె దిశలు తరమెను తీయింప జగతినెవ్వరికైనను జారుతరమూర్తి నవనీశ చక్రవర్తి. ఎవరి వల్ల అవుతుందయ్యా ఆయన్ని కీర్తించడం? ఆయన కీర్తి దశ దిశలు దాటి
అనంతమైనటువంటి ఆ శూన్యంలోకి కూడా ప్రకాశిస్తూ ప్రభవిస్తూ ఉంటే ఎవరి వల్ల అవుతుంది ఆ పరమాత్మ స్వరూపాన్ని నుతించడానికి కీర్తించడానికి అంటూ పొంగిపోయారట పోతనామాత్యులు. లోక కళ్యాణార్థం త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే రఘువంశంలో దశరథ కుమారుడిగా రాముడిగా మానవుడిగా ధర్మానుష్ఠానంతో మాధవుడిగా మానవుడు ఎలా ఎదగవచ్చో ప్రత్యక్షంగా తెలియజేసిన అవతారమైతే, భగవంతుడు కలియుగంలో మాత్రం అవతార స్వీకారం లేకుండానే అలా వైకుంఠాన్ని వదిలిపెట్టి భక్తవాత్సల్యంతో కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన దివ్య తిరుమల క్షేత్రంలో 7 కొండలపైన 7 పడగల ఆదిశేషుడు 7 కొండలుగా మారితే ఆ శేషపర్వతం పైన కొలువైనటువంటి స్వామివారు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశమంటూ స్వామిని కీర్తిస్తామే. అటువంటి స్వామి మన కోసం ప్రతి నిత్యము అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరించడం ఎందుకు ప్రతినిత్యము అంటే, ఇది కలికాలం కాబట్టి కలికి భయపడుతూ ఉండేటువంటి సకల మానవులకు కళ్యాణాలను కలిగించాలన్న ఉద్దేశం తప్ప స్వామివారు నిత్య కళ్యాణోత్సవమూర్తే ఎప్పటికైనా ఎన్నటికైనా. కాబట్టి కేవలం ఇక్కడ మనం దర్శిస్తున్నది బాహ్యమైనటువంటి ఒక అర్చనా విధిని చూస్తున్నాం, కానీ స్వామివారి సంకల్పం వేరు. స్వామి తానెందుకు నిత్యోత్సవంగా కళ్యాణోత్సవాన్ని అలనాడు అన్నమయ్య చేసినటువంటి దాన్ని ఈ రోజుటికి కూడా తన భక్తుల సమక్షంలో స్వీకరిస్తున్నారు అంటే, తన భక్తులను అనుగ్రహించడానికి తానే సంకల్పం చేసుకొని ఏ విధంగా వైకుంఠాన్ని వదిలిపెట్టి లక్ష్మీదేవి భృగువు స్వామివారి వక్షస్థలాన్ని తన్నితే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ తల్లిని వెతుక్కుంటూ వచ్చేటువంటి నెపంతో 7 కొండలపైన కొలువైనటువంటి కొండలరాయుడు శ్రీనివాసుడు కేవలం ఒక నెపంతో మాత్రమే తన భక్తులను అనుగ్రహించాలన్న పరమ సంకల్పానికి పునాదిగా, అలనాడు యశోదమ్మకిచ్చినటువంటి మాటకు స్వామివారు వకుళమాతగా ఆ యశోదమ్మ మరలా జన్మనెత్తితే తల్లికిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి తరలి వచ్చినటువంటి శ్రీనివాస పరమాత్మ పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకుని ఆ పరిణయంతో లోక కళ్యాణం కోసం అని చెప్పి కుబేరుడి దగ్గర రుణం తీసుకొని ఆ రుణం తీర్చడానికి కలియుగాంతం వరకు నేను ఈ సప్తగిరులపై కొలువై ఉంటానన్నది నెపం కాక మరేమిటి, తన భక్తులను కాపాడాలన్నటువంటి సంకల్పం కాక స్వామివారికి ఇక వేరే ఆలోచన ఏముంది. కాబట్టి తన భక్తుల రక్షణే స్వామివారి సంకల్పం. దానికి ఆయన చేసేటువంటి లీలా వినోదాలు, ఆ లీలా విన్యాసాలు, స్వామివారు స్వీకరించే లీలా విభూతులు నభూతో నభవిష్యతి. ఆయన ఆటల ముందు మనమందరం కూడా బొమ్మలమే. బొమ్మల లాంటి మనతో ఆయన ఆడుకునేటువంటి ఈ బొమ్మలాటలో ఈ బొమ్మలకి కష్టం కలగకుండా జగన్మాతలను అమ్మలగా స్వామివారు స్వీకరిస్తూ సకల జగత్తుకి కూడా కళ్యాణాలను ఆపాదిస్తూ తాను నిత్య కళ్యాణోత్సవమూర్తిగా మనందరికీ కూడా దర్శనమిస్తూ సకల కళ్యాణ సౌభాగ్యాలను అనుగ్రహిస్తూ శ్రీ భూనీళా సమేత మలయప్ప స్వామిగా మనందరినీ కూడా స్వామివారు అపారమైనటువంటి దయతో అనుగ్రహిస్తూ, అదిగో మిమ్మల్ని అందరినీ రక్షించేది నేనే, తన భక్త రక్షణ తనదే అంటూ స్వామివారితో పాటుగా ఉభయ నాంచారులు కూడా పెళ్లి కుమార్తెలుగా వేంచేపు చేయబడి రక్షాసూత్రాన్ని స్వీకరించారు. స్వామివారు దక్షిణహస్తానికి రక్షాసూత్రాన్ని స్వీకరిస్తే, కట్టుకుంటే, ధరిస్తే అమ్మవార్లు వామహస్తానికి ధరించారు. కాబట్టి ఇక స్వామికి జరిగేటువంటి ఈ భగవత్ కళ్యాణంలో ఏకాగ్రత లోపం కానీ
భక్తి లోపం కానీ, క్రియాలోపం కానీ, మంత్రలోపం కానీ, ద్రవ్యలోపం కానీ లేకుండా శక్తికి యథాశక్తిగా చేసేటువంటి శక్తిని ప్రసాదించమని కైంకర్యపరులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తూ స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ స్వామి అనుజ్ఞతో తదుపరి కార్యక్రమాలను, కళ్యాణోత్సవ తదుపరి అంగాలను అక్కడ నిర్వర్తించబోతూ ఆ తదుపరి అగ్నితత్వమైనటువంటి యజ్ఞేశ్వరుని ఆవాహన చేస్తూ అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియను అదిగో అక్కడ హోమగుండాన్ని చక్కగా అలంకరించారు. సకల దేవతలను కూడా ఆవాహన చేస్తున్నారు. ఓం యతోన్వింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్మౌక్తు ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభిరుతిభిః మయి దేవాద్రేణమయజంతామయ్యాతిరస్మీరేభూతి దేవ్యా హోతారామహంత పూర్వైరిష్టాస్యాం తన్వాసు వీరాః మహ్యే జంతవ్యాన్ హవ్యాకూతి సత్యాం సౌమ్యస్తు ఏ నామానిగాహం కథమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి ఉద్ధన్యమానమస్యామేభ్యాం పాప్మానం యజమానస్సంతు శివానः सन्तु परिदश्यस्य सन्ना माता पृथिवीतोगसात जातवेद भुवनश्रेते हिंसदुसर्जनश्यतेः अग्निमश्रद्धा दिव्यवागं शमी गर्भार्जनेन्व्योमि जातवेदः पुनस्तन् देवेभ्यो अभ्यमनप्रजानन्ने आयुः प्रजागमरिमस्माभिदेशः सर्वदेदि अनोद्रोणे अग्नायाः नो वेदाति निहतास्य वृषि ऐतेन मनिस्वा अनुमतेन मनिस्वा सरस्तेन मनस्वा देहतप्रसवा ब्रह्मजज्ञानं ब्रह्मसाध्वीमस्रजा वेनावः बुद्ध्यात्मा सृष्टा सृष्टान्मातस्वा ब्रह्माणमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मस्येदमासनं सोमो धेनुं सोमर्वन्तमा सोमो वीरं कर्मणि दातु साधन्यं त्रिकं सभेयं त्रिसरणं मेधा तस्मै सोमावाहयामि ज्ञानमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतामित्रलोकस्तत्रयं यज्ञमयमांसदेहि ओम प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं सुतामित्रलोकस्तत्रयं यज्ञमयमांसदेहि ओम प्रोक्ष पवित्रेः स्त वैष्णव्येस्त अग्नेः स्त वायुभूतेस्त विष्णोर्मनसा भूतेस्त पवित्रं स पवित्रेः स्त वैष्णव्येस्त वैज्ञेः स्त वायुभूतेस्त विष्णोर्मनसा भूतेस्त अग्निस्त पावनेस्तः परसर पवित्रेः स्त वैष्णव्यो देव सवितप्रसपनात् तुच्छिद्रेण पवित्रेण सूर्यसरस्वती विष्णवे नमः विष्णोस्तुपसि लक्ष्मणता विष्णोस्तुपसि पश्चिमस्वधत्तान् देवेभ्यः विष्णोस्तुपसि श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्वा ब्रह्मण्डवः प्रणेष्यामि यजमानमातमिच्छा प्रणयज्ञं देवतावध्यतन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलोकस्तत्रयं यज्ञमयमांसदेहि ओम प्रणय सोमापः प्रणेष्यामि यजमानमातमिच्छा प्रणयज्ञं देवतावध्यतन्नागसविष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलोकस्तत्रयं यज्ञमयमांसदेहि ओम प्रणय सौवः प्रणयतु सवः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसादयन्तनः दक्षप्रणद ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयं ब्रह्माणमावाहयं इन्द्रमावाहयं अग्निमावाहयं सोममावाहयं सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयं ब्रह्माणमावाहयं इन्द्रमावाहयं सोनावाहयं मर्तमावाहयं रुद्राणावाहयामि अपोपस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयं ऐत्यानावाहयं विष्णुनामावाहयं पुषाणमावाहयामि कक्षमावाहयं कक्ष सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठन्नपामि इन्द्रायष्ठन्नपामि अग्नेष्ठन्नपामि सोमायष्ठन्नपाग्नेष्ठन्नपामि सोमायष्ठन्नपामि अग्निसोमाहाभ्यान्यष्ठन्नपामि प्रजापतिष्ठन्नपामि ब्रह्मणेष्ठन्नपामि इन्द्रायष्ठन्नपामि सुभ्यष्ठन्नपामि रुद्रष्ठन्नपामि रुद्रेभ्यष्ठन्नपामि भवपस्पृश्य ओम श्री महाविष्णुवेष्ठन्नपामि मित्राष्ठन्नपामि वरुणाष्ठन्नपामि आदित्येभ्यष्ठन्नपामि शुभ्यान्यष्ठन्नपामि पूष्णेष्ठन्नपामि कक्षाष्ठन्नपामि कक्षदे सोमाष्ठन्नपामि उपासनयज्ञाष्ठन्नपामि ज्ञेतिष्वेभ्यो देवेभ्यो ष्ठन्नपामि आर्यन्त्रिप्रतिश्राम शरन्त्रिप्रतिश्राम ज्ञाज्योत्समित स्वाहा अमृतस्वारणमसि अन्तर्दमक्षान्तरतारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्विस्वापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत्सुरसरस्वे स्वाहा वाक्पतिस्वापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत्सुरसरस्वे स्वाहा देवस्वा सवितापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत्सुरसरस्वे स्वाहा मूलाग्राभ्याङ्गस्पर्शेत्वा अध्यक्ष अक्षतार्चितिर्विमामे ज्ञेष्ठगाधेनः सन्ते एका च शतं च सहस्रं च क्षेमामे ज्ञेष्ठगाधेनः सन्तु
षष्टिशतसहस्रान्नितमक्षयमर्भदमानय अयन्ति आत्मा जातवेदस्तेनेद्धस्वद्यजस्मान् प्रियापुरुषब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् अवभाषणाड्यून्ये ब्रह्मन् समुद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सिद्धाग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा अवभासन यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवदेवतः प्रासावीः ओम भूवति उरक्षायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वद्रव्यादनात् प्रायश्चात्तम् अतो देवाय वैष्णवं होष्ये ऐतेन मनिस्वा नमतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवदेवतः पुष्पः ओम मतो देवाहन्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधान देवतं समूढमस्वां सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्या तदधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतो आवृतानि विश्वसि इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंसूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवदेवतः प्रासावीः చూడరే ఓ కరికు కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరికు కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరికు కరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు
పలుకులా పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు ఒడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నునగూడే తడవి సింహ మధ్యయు నునగూడే సమస్త వేదార్థ విజయ విఘ్నసే నమః హృదయ స్మృతి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తితకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకార महदव्यक्ताक्ष सप्तावृणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह गुर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महर्लोक जनालोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुंडरीक वामन कुमरांजन पुष्पदंत सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दंड सुंडादंडोत्तंबिते अमरावती तेजावती संयमनी रक्षावती सिंधुमती गंधवत्यलकावती यशोवती इत्यष्टदेव विराजिते इंद्राग्नि यमनिरुते वर्णवायु कुबेरीशानाख्या अष्टलोक बालिक परिपालिते लोकालोक जलवलयिते लवणेक्षुसरा सर्पिते क्षीर शुद्धारगाख्या सत्तार्णवमरुते जंबू प्लक्षकुचक्रंच सागरान्मणि पुष्कराकाख्या तप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सहदृष्टमदृष्टमद्विन्द्यपर्याक्तराख्या सप्तकुल पर्वत विराजिते भारत किंबुर्हारी लावृतभद्राश्वकेतु कमाल कर्मणक कुर्वर्षाख्या नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जंबोद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्य यौवन कौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्दक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलो ददामा संघातव कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तरे सूर्यमण्डलपर्यन्तं कृतराशिर्वर्ष सहस्रावसानैकैकदिलापकर्षणक्रमेण सर्वराष्ट्रपतिसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रीनियुताग्निष्ठामद्राप्ताप्तोर्याम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि चतकृत पुण्यफलाभात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधपोक्षमसिद्धर्थं परव्यूह अन्तर्याम्यर्चावतारस्तुरूपरुणमयी भृग्वादिभिर्मन्वादिभिर्विशिष्टादियुक्तग्रह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य
అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గలా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బాలహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రీ ఆంగీరస బాలహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశంనః పౌత్రాయ ఆంగీరస బాలహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరణః పుత్రాయ ఆంగీరస బాలహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజసామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నవాన ఔర్వైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మ్యాం భుగ సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశో జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సార నైద్రవత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలావతీ కన్యాదాన సుముహూర్తోస్తి భవంతో మహాంతో గృహంతు సుముహూర్తోస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటివరకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని, అదేవిధంగా మధుపర్కాన్ని నివేదన చేశారు. నూతన వధూవరులకు నూతన వస్త్రాలను సమర్పణ చేశారు, కూర్చె ప్రదానం చేశారు, స్వామివారికి తిరువారాధనం జరిపించి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. ఆ తదుపరి మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ కన్యాం కనక సంపన్నాం అంటూ కనకాభరణైర్యుతాం, సమస్తమైన సువర్ణ దివ్యాభరణాలను ధరించి ఉన్నటువంటి కన్యలను ఇక్కడ కన్యాదానం చేస్తున్నాము. ప్రీణాతు కమలాపతి, కమలాపతి యొక్క ప్రీతి కోసం ఈ కన్యాదాన మహోత్సవాన్ని జరిపిస్తున్నామని చెబుతూ సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే అన్నారు. అంటే కన్యాదానాన్ని జరిపించేటప్పుడు సాలంకృత కన్యాదానం చేయాలి.
సాలంకృత కన్యాదానం అంటే సమస్తమైన అలంకారాలతో కన్యను దానం చేయాలి. సువర్ణ దివ్యాభరణాలను ధరించి జలంతో పాటుగా ఆ కన్యాదానాన్ని జరిపించాలి అంటూ తెలియజేస్తూ, నాతో పాటు నా ముందు వెనకాల 10 తరాలు 21 తరాలు తరించేటువంటి ఏకైకమైనటువంటి దానం ఏదన్నా ఉంది అంటే అది కేవలం కన్యాదానం. అందులోనూ కమలాపతి ప్రీతి కోసం చేసేటువంటి ఈ కన్యాదానానికి ఇంత ఫలితం ఉంటే, సాక్షాత్తు కమలాపతికే మహాలక్ష్ములను కన్యాదానం చేసేటువంటి సౌభాగ్యం దొరికితే అందరికీ కలుగుతుందా? అందరికీ అటువంటి అదృష్టం పడుతుందా అంటే ఏమో తెలియదు. వారి వారి సంకల్పాలు పూర్వజన్మ సుకృతాలను అనుసరించి మాత్రమే యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తే అదే కలుగుతుంది. కాబట్టి పరమాత్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనం అమ్మవార్లను కన్యాదానం చేస్తున్నట్లుగా భావన చేసిన భక్తితో పరమాత్ముడైనటువంటి హరి, ఆ పరమాత్ముడైనటువంటి హరి పట్టపురాణులు కూడా మనల్ని అనుగ్రహిస్తారు అంటూ అక్కడ మోక్షాన్ని ఎంత సులభ సాధ్యంగా పొందొచ్చు, మానవ జన్మ ఎత్తితే మాత్రమే సుమా, మిగిలిన జీవరాశులకి ఈ సౌలభ్యం లేదు. కేవలం మానవులుగా జన్మించినటువంటి వారందరికీ కూడా ఈ సాలంకృతంగా కన్యాదానాన్ని గనక జరిపించగలిగితే ఇక వారి సౌభాగ్యమే సౌభాగ్యం. అటువంటి పరమాత్ముడైనటువంటి శ్రీవారికి ఉభయనాంచారులతో కన్యాదానాన్ని జరిపించి ఆ షోడశ కళానిధికి సమస్తమైన ఉపచారాలను సమర్పణ చేసి అక్కడ మాంగళ్యారాధన కార్యక్రమాన్ని స్వామివారి పాదాల చెంత ఒక నారికేళాన్ని ఉంచి దానిపైన మంగళసూత్రాలను అధిష్ఠింపజేసి వాటిలోకి సర్వమంగళాదేవతను మహాలక్ష్మీదేవతను ఆవాహన చేసి అక్కడ మాంగళ్య ఆరాధన కార్యక్రమాన్ని చేస్తున్నారు. మాంగళ్యము అనేది సకల జగత్తులకి కూడా సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని అందిస్తుంది. మాంగళ్యం అనేది సకల జగత్తుకి పవిత్రతను ఆపాదిస్తుంది. మాంగళ్యం అనేది సకల జగత్తుకి కూడా సకల జగత్తుని కూడా పోషిస్తుంది, పాలిస్తుంది. అటువంటి మంగళసూత్రాలను ఎవరైతే భక్తి ప్రపత్తులతో నమస్కారం చేస్తూ ఉంటారో వారికి పరమాత్మ యొక్క అమ్మవార్ల యొక్క అనుగ్రహం అనేది అపారంగా కలుగుతుంది. అటువంటి స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో మనం స్వామిని ఏమని ప్రార్థన చేయాలి, ఏ విధంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని సత్వరమే పొందాలి అంటే అన్నమయ్య అన్నారట, వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరములదడ బడజేతురా దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీ నారాయణ. కర్మ పరిత్యాగమే కేవలం కైవల్యం. కర్మను మానకూడదు, కానీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని కూడా ఆశించకూడదుట. కామిత ఫలదాత అయినటువంటి కరుణాంతరంగుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అపారమైన కారుణ్య వర్షంలో మనందరం తడవాలి అంటే ఇంత తెలియని యాత్ర ఇంత కాల్చే ఆత్రమెంత కాలము దేవదేవా. అన్నిటికీ ఆత్రము, అనుకున్నది వెంటనే అయిపోవాలన్న ఆశ, వీటిలో కొట్టుమిట్టాడేటువంటి ఈ మానవ జన్మకి ఈ ఆత్రం ఇంకా ఎంతకాలం స్వామి? ఈ ఆత్రాన్ని మాకు తగ్గించు దేవదేవా. అంతరమ్మున శాంతి అంతటా నీ కాంతి అలరింపజేయవా దేవదేవా.
అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఒక చోట స్వామివారిని ప్రార్థన చేశారట. విశ్వవ్యాపకుడి యొక్క విశాలమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తులకి పాండిత్యము రాని వాళ్లే ఎక్కువ ఉన్నారు. కటిక పేదవాళ్లే స్వామివారి యొక్క పరమ అనుగ్రహాన్ని పొందారు. ఎందువల్లంటే స్వామివారు మనం ఇచ్చేటువంటి కానుకలకి పొంగిపోరు. ఎంత ప్రీతితో భక్తులు తనని పిలుస్తున్నారో చూస్తుంటారు. అదిగో స్వామివారు ఉభయనాంచారులకు కూడా మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేతమస్యతాం సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేదనాం శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబయో చరిద్భ్యో దాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం భద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బద్ధాం శుభగే రక్షత్వం భవనత్రయం మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతనా మేదినీ దేవీ వసుంధరా స్యాదురా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి భగే రక్షత్వం భవనత్రయం మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతింద్రాలయ
ब्रह्मणोधा स्वाहा इमं मे वर्णस्य देवद्वारमड्या त्वां वसुराजगे स्वाहा तत्त्वायां ब्रह्मणा वन्दमानस्ताशाः तेजमानोर्भिः अहेडमानवर्णे हवोदर्शिं समान आयुः प्रमोषि स्वाहा तन्नोऽग्नेवर्णस्य विद्वान् देवस्य डवया श्रेष्ठाः यजिष्ठो वनितमसो जान विश्वाद्वेषां च प्रमुत्य स्वाहा अत्तन्नोऽग्नेमो भवति नेदस्यावसव्यष्टौ अवयक्ष्णवर्णम्राणविहिं मृडीं सोहोनेदि स्वाहा तमग्ने अयास्यासन्मनसा इतः अयासन् हव्यमूषे यानो देवे जग्स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा अयतेन मगस्थाः नमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवदेवताप्रासाभिः ओं भूतिविरक्तष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये अयतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवदेवताप्रसवा इमां लाजान्ते आज्यमभिगार्य इमां लाजानापामे समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्यववृते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्थिरेपतिरेदन्तां ज्ञातया मम स्वाहा उदायुषा स्वायुषोदहृदेनागमृषेणोत्तर्जन्यस्य पुष्पेण दस्तामदागम् अनु विश्वावदत्तया विजम्धारावदन्यायव अतिगाहेमहेद्विषः इमां राजानवपामे समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्यववृते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्थिरेपतिरेदन्तां ज्ञातया मम स्वाहा उदायुषा स्वायुषोरोहितेनागमृषेणोत्तर्जन्यस्य पुष्पेण दस्तामृदागम् अनु विश्वावदत्तया विजम्धारावदन्यायव अतिगाहेमहेद्विषः इमां लाजानवपामे समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यतां यन्नार्यववृते अग्नौ लाजानवन्ति दीर्घायुरस्थिरेपतिरेदन्तां ज्ञातया मम स्वाहा उदायुषा स्वायुषोरोहितेनागमृषेणोत्तर्जन्यस्य पुष्पेण दस्तामृदागम् अनु विश्वावदत्तया विजम्धारावदन्यायव अधिगाहेमहेद्विषः ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा तेन मगस्थाः नुतेन मगस्थाः स्वस्तेन मगस्थाः देवदेवताप्रासाभिः ओं भूतिविरक्तष्टायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सर्वप्रायश्चार्थमतो देवादिवैष्णवं होष्ये तेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवदेवताप्रसवा अतो देवावन्तनो विष्णुचक्रमे दिव्यास्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवतं समो नमस्वां त्रे स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्तृतः वरदानस्येन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिव्यचक्षुरादिक स्वाहा तद्यप्रासविनवोजाध्रुवं दशुन्ते विष्णोरत्रं पदक स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा तेन मगस्थाः नुतेन मगस्थाः स्वस्तेन मगस्थाः देवदेवताप्रासाभिः ओं भूतिविरक्तष्टायां स्यां श्रीनिवासस्वामिनः कर्मसाफलितं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवदेवताप्रसवा यदस्य करुणातीर्थमिद्यानेन महाकरम् अग्निस्य सृष्टार्थं करोतु स्वाहा अग्नेः सृष्टगते स्वतावतेनां कामानां समुद्रत्रे स्वाहा अग्नेः स्वाग्ने नाराय स्वाहा अग्ने नवदे स्वाहा प्रियावदे स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो दुदाभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तवदे नमो वास्तवदे स्वाहा यन्मात्मनम् इन्दाभोदग्निस्तत्तनराः जातवेदावचसे स्वाहा पुनरग्निचक्षुरात् पुनन्द्रबृहस्पतिः पुनर्मेश्वाजं जक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशिष्ठेभ्यः स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृते स्वाहा देवराध्ये स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुतमत्योक्तं च यज्ञे अतिरिक्तं कर्मणे क्षेणमग्नपर्वाणि प्रतिनियतकल्पयन् स्वाहा कदादेवान् स्वाहा तेजो में दे स्वाहा यमस्देव त्यर्म बाय स्वाहा सूर्यदेव में चक्षु में बाय स्वाहा समस्देव में चित्त में बाय स्वाहा वायुर्धि में प्राणन में बाय स्वाहा ब्रह्मणादि में बुद्धि में बाय स्वाहा सप्तदे अग्नि समित सप्तेफा सप्त सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वान्ति सप्तयोनि रावण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं बुद्धिर्भुक्तं वौषधं सुन्दरास्य सिद्धिनम् अग्निजीर्णं वेदजीर्णं देवजीर्णं
पृथिवीजीर्णम् ओषधोनस्पतिं दर्भाशेषीजीर्णः स्वाहा समन्तां भवेशा उदेन समादित्यैरुषविस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिदसुप्तैः सप्तश सप्तामप्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्दी सप्तयोनिरावृणस्वाकृतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो हृदयस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधस्त्रिपन्ताम् ऐतेन मुखस्थाः हनुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देहविदप्रासावीः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा क्षमक्षतेजो मे क्षमा मे दक्षिणता विष्णुसर्वसि पश्चिमता विष्णुसर्वसि प्राच्यां विष्णुसर्वसि सर्वान् समोष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा मा भवोषधयो मरुदां प्रषदयश्च दिवं गच्छदतो नरुष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं यद्देवानाहान् त्र्यायुषं तन्मे त्र्यायुषं दीर्घायुत्वाय दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्तसे त्र्यायुषम् आपोहिष्टामयो भुवस्तानवोर्जेदादना महेरणाय चिक्षे योपश्वतमोर्दस्तस्य भार्यतेन उषदीर्यो मात्रः तस्मारङ्गमापो शिक्ष्याय जन्मथा आपो जनेथा जनः प्रत्येज्ञेते दत्तीनाहं देवस्य भूयासं प्रत्येज्ञेवर्तस्तीनाहं वर्तस्य भूयासं प्रत्येज्ञे हरस्तीनाहं हरस्ये भूयासं मयि मेधां मे प्रजां मे यज्ञस्तेजो दातु मयि मेधां मे प्रजां मे इन्द्रियं दातु मयि मेधां मे प्रजां मे सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यं दृशे यवदगान् मातोर्नवाः दिभ्राजमानस्थिरस्य मध्या समावृषभोरोहिदाक्षसूर्यो प्रसन्मनसापनातु ओं च मे सदस्य मे यज्ञोपदे नमश्च यत्येह ननं तस्मै द्रवित्तेन तस्मै ते नमः बालकदम्बा च तम्बा सतीनम्बा पुष्पैनम्बा होत्रैनम्बा दत्तारभाग्ये जातवेशे भगवान् प्रत्यर्तो नमः करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमा नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आद्योभारं निवेदयामि अग्निम् आदित्यं गच्छामि सर्वं श्रीभुवनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవ వేళలో ఇప్పటి వరకు మాంగళ్యధారణ జరిపిన తదుపరి అమ్మవార్ల పక్షాన స్వామివారు లాజహోమాన్ని నిర్వర్తించారు. కైంకర్యపరులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ రక్షా తిలకాన్ని స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేసి అదుగో వారణమాయర కార్యక్రమాన్ని తాళపాక వంశీకుల చేత జరిపించారు. 2 నారికేళాలను దొర్లించుకుంటూ ఆడినటువంటి ఆ పూలబంతుల ఆటను మనంతరం కూడా వీక్షించాం. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనం. అసలు స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ క్రతువులో ప్రతి అంగము కూడా చాలా విశేషమైందే. పరమాత్మ స్వరూపాన్ని వర్ణిస్తూ పరమాత్మ యొక్క ముఖమే అగ్నిముఖంగా ఉంటుందిట. అగ్నిముఖావై దేవాహ అని శృతులు చెబుతున్నాయి.
అంటే సాధారణంగా ఈ కళ్యాణోత్సవంలో మనం దర్శించినప్పుడు ప్రప్రథమంగా ప్రధాన హోమాన్ని చేశారు. చివరిలో అమ్మవార్ల చేత లాజహోమాన్ని చేయించారు. అగ్నిహోత్రంలో వ్రేల్చబడినటువంటి హవ్యమును గ్రహించి సూర్యమండలమునకి చేర్చేటువంటి వాళ్ళు అగ్నిస్వరూపులుట. ఈ సమర్పణ చేసిందంతా కూడా సూర్యమండలానికి చేరాలి. సుషుమ్న, జ్యోతిష్మతి, ప్రాణవతి, రేతోధ అనేటువంటి దేవతలు వీటిని తీసుకెళతారు. కాబట్టి అటువంటి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమానికి స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రధాన భూమిక ఉంటుంది. అక్కడ జరిగేటువంటి పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని కైంకర్య పరులు ఆనందోత్సాహాలతో నిర్వర్తిస్తున్నారు. స్వామివారు అమ్మవారికి, మరలా అమ్మవారు స్వామివారికి ఈ పుష్పమాలను పరివర్తనం చేసిన తదుపరి ఉభయనాంచారులు కూడా ఇప్పటివరకు వేరే ఒక సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి జగన్మాతలు స్వామివారి చెంతకు వేంచేపు చేయబడతారు. అంటే నూతన వధూవరులు దంపతులుగా శ్రీభూనీళ సమేతంగా స్వామివారు దర్శనమిస్తారు. ఇప్పటిదాకా ఆయన మలయప్ప స్వామి పెళ్లి కుమారుడు. ఈ పుష్పమాల పరివర్తనానంతరం భక్తులు, భాగవతోత్తములు, దేవతలు, సకల దేవతా పరివారము, విష్ణు పరివారము, శ్రీవైఖానస అర్చక స్వాముల వారు, పండితులు, వేద పండితులు, అధికారగణము వీరందరి సమక్షంలో స్వామివారు శ్రీభూనీళా సమేతుడవుతాడు. అయ్యారు స్వామివారు. స్వామివారి యొక్క దర్శనం చేత, క్షణకాల దర్శన మాత్రం చేత సకల పాపాలు కూడా పటాపంచలవుతాయి. అటువంటి స్వామివారికి అమ్మవార్ల అక్షతారోపణ కార్యక్రమాన్ని అక్కడ కైంకర్య పరులు నిర్వర్తిస్తున్నారు. ఆ తదుపరి నూతన దంపతులకు ఆనంద మంగళ కర్పూర నీరాజనాలను సమర్పణ చేస్తారు. ఆహా, చూడండి ఎంత దివ్య శోభతో వెలిగిపోతున్నారో స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం. చక్కగా ఆ అక్షతలను స్వామివారి పైన పోస్తూ ఉంటే ఆ అక్షతలు కూడా ధగధగమంటూ మెరిసిపోతూ ఉన్నాయి. వాటికి కూడా ఒక అద్భుతమైనటువంటి శోభ సంతరించుకుంది. సకల జగత్తుకి కూడా సస్యవృద్ధిని ప్రసాదించమని గోవిందా గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము
కొంత పెడమరలి